ఇక రాజకీయ బలహీనత చూద్దాం. ముందుగా అమరావతి రైతుల భారీ అంచనాలు. రాజధాని ఉద్యమంలో కీలకంగా నిలిచిన నాయకుడిగా ప్రజలు ఆయనపై చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. రాజధాని నిర్మాణం, భూ సమీకరణ సమస్యలు, రైతుల హామీలు, అభివృద్ధి పనులు ఆశించిన వేగంతో జరగకపోతే అసంతృప్తి నేరుగా ఎమ్మెల్యేపై పడే అవకాశం ఉంది. ఇక మరొక అంశం రాజధాని ప్రాంత అభివృద్ధి ఆలస్యం ప్రభావం. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలు ఆలస్యమైతే ప్రజల్లో నిరాశ పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రభావం రాజకీయంగా కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాలపై సమాన దృష్టి అవసరం. తాడికొండలో రాజధాని ప్రాంతంతో పాటు పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కూడా ఉన్నాయి. రాజధాని ప్రాంతానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన మిగిలిన గ్రామాల్లో ఏర్పడితే అది రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరొక అంశం సాగునీరు, వ్యవసాయ సమస్యలు. మిర్చి, వరి, పత్తి రైతులు గిట్టుబాటు ధరలు, సాగునీరు, విద్యుత్ సరఫరా, కాలువల మరమ్మతులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఆశగా చూస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం ఆలస్యమైతే రైతుల అసంతృప్తి కూడా పెరిగే అవకాశం ఉంది. వైసీపీ తిరిగి బలోపేతమయ్యే ప్రయత్నాలు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించిన నియోజకవర్గం కావడంతో ఆ పార్టీకి ఇంకా గ్రామ స్థాయిలో కొంత కేడర్ ఉంది. పార్టీ పునర్వ్యవస్థీకరణ జరిగితే రాజకీయ పోటీ మళ్లీ కఠినంగా మారే అవకాశం ఉంది. మరొక అంశం దళిత సామాజిక వర్గాల అంచనాలు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో దళిత సంక్షేమ పథకాలు, ఉపాధి, గృహాలు, భూ సమస్యలు, విద్యా అవకాశాలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశాల్లో ఆశించిన ఫలితాలు కనిపించకపోతే విమర్శలు కూడా పెరగవచ్చు. మరొక అంశం కూటమి అంతర్గత సమన్వయం సవాల్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేడర్ను దీర్ఘకాలం ఒకే దిశలో నడిపించడం అంత సులభం కాదు. స్థానిక స్థాయిలో పదవులు, ప్రాధాన్యత విషయంలో అసంతృప్తులు వస్తే అవి రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. పట్టణ, గ్రామీణ అభివృద్ధి మధ్య సమతుల్యత. రాజధాని ప్రాంత గ్రామాలు, సాధారణ గ్రామాలు, అభివృద్ధి చెందుతున్న కాలనీలు అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యం దక్కిందనే అభిప్రాయం ఏర్పడితే ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. భారీ విజయాన్ని నిలబెట్టుకోవాల్సిన ఒత్తిడి. 2024లో భారీ మెజార్టీతో గెలవడం ఎంతటి విజయమో అదే స్థాయిలో ప్రజల అంచనాలు కూడా పెరిగాయి. ప్రతి హామీ అమలు, ప్రతి అభివృద్ధి పనిలో వేగం, ప్రజలకు నిరంతర అందుబాటులో ఉండటం వంటి అంశాల్లో నిరంతరం మంచి పనితీరు కనబర్చాల్సిన ఒత్తిడి తెనాలి శ్రావణ్ కుమార్పై ఉంటుంది. భారీ విజయాన్ని భవిష్యత్ ఎన్నికల్లో కూడా కొనసాగించడం ఆయన ముందున్న ప్రధాన రాజకీయ సవాలుగా చెప్పుకోవచ్చు.